ఆత్మానుసారమైన మనస్సు జీవము, శరీరానుసారమైన మనస్సు మరణము అంటా ఉన్నాడు. అయితే మనిషిలో మనస్సు ఉంటుంది. అయితే ఆ మనస్సు 2 రకములుగా ఉంటుందని ప్రభువారు చెప్తున్నారు. శరీరసారమైన మనస్సు ఉంటుంది. ఆత్మానుసారమైన మనస్సు ఉంటుంది. అయితే ఆత్మానుసారమైన మనస్సు దేవుణ్ణి సంతోషపెడుతుంది. శరీరసారమైన మనస్సు దేవునికి దూరం చేస్తుంది. దేవునికి దూరం చేస్తుంది. ఇక్కడ శరీరానుసారంగా ప్రవర్తించుటకు శరీరానికి మనం రుణస్థలం కామని ప్రభువారు చెప్తా ఉన్నారు. ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల మీరు జీవిస్తారు. అందుకనే ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వారు శరీరానికి క్రియలకు దూరంగా ఉంటారు. శరీర క్రియలు మనస్సు ఉన్నవారు దేవుని ఆత్మకి దూరంగా ఉంటారు. అందుకనే మనం దేవుని ఆత్మచేత నడిపింపబడితే మనందరం కూడా దేవుని కుమారులమని ప్రభువారు చెప్తున్నారు. అందుకని ఇక్కడ ప్రభువారు చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు. కనుక క్రీస్తు ఆత్మ